పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి పునర్నిర్మించిన భవనాన్ని రీఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పెద్ద మనసుతో బస్టాండ్ ని నిర్మించిన చేకూరి రామభద్రరాజు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్వో వాటర్, మరుగుదొడ్లు, ఆఫీస్ రూమ్, వెయిటింగ్ హాల్ ఇలా అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. పాత బస్టాండ్ పునర్నిర్మాణానికి ఎన్నో అవరోధాలు ఏర్పడినా వాటన్నింటినీ అధిగమించి నిర్మాణం పూర్తి చేసిన అధికారులను ఆమె అభినందించారు. పార్వతి గారు మనకి ఎంతో సహృదయంతో ముందుకొచ్చి ఎంతో మంది శ్రీమంతులు ఉన్నారు అక్కడ చుట్టూను. కానీ ఆ ఉన్న శ్రీమంతుల్లో మంచి హృదయం ఉన్న శ్రీమంతులు చేకూరి రామభద్రరాజు గారు. అసలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల ఫెసిలిటీస్ అవి కోసం నేను చాలా లిబరల్ గా నేనే కోసం అది వెళ్ళను, అసలు అడుగుతాను. అలా చాలా పనులు చేశారు ఇక్కడ. చాలా మంది ముందుకు వచ్చి చాలా చాలా మంచి పనులు చేశారు. వీటిని ఇక్కడ బస్ స్టాండ్ చూసినప్పుడు ఇక్కడ చాలా బ్యాడ్ కండిషన్ లో ఉంది. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడడం అంతా కూడా చూసాము. దీన్ని ఏ విధంగా చేయాలి అన్నప్పుడు అడగగానే మన కృష్ణదాస్ గారు సహకారంతో రావడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ వారు చింతల్లో ఆ 50 లక్షలు ఎన్నోసార్లు ఖర్చు పెట్టి ఉంటారు, కొన్ని వందల వేల సార్లు. బట్ ఈసారి ఖర్చు పెట్టింది మాత్రం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మహిళలకి, పిల్లలకి, మధ్యతరగతి ప్రజలకి, మరియు ఇక్కడి నుంచి వేరే చోట్లకి ట్రావెల్ చేసే వారందరికీ కూడా వారందరి హృదయాల్లోనూ వారి స్థానం సంపాదించుకున్నారు. చేకూరి రామభద్రరాజు గారు, పార్వతి గారు మనకి ఎంతో సహృదయంతో ముందుకొచ్చి ఎంతో మంది శ్రీమంతులు ఉన్నారు అక్కడ చుట్టూను. కానీ ఆ ఉన్న శ్రీమంతుల్లో మంచి